రేయ్, నేను ఆఫీస్కి బస్సులో వెళ్తున్నాను, కావాలంటే బైక్ తీసుకెళ్ళు. సరేనా? రేయ్ రేయ్ ఈశ్వర్, ఏంట్రా? రేయ్, నేను బస్సులో వెళ్తున్నాను, కావాలంటే బైక్ తీసుకెళ్ళు. సరేనా? సరే. లేరా, లేచి నిద్రమోహం కడుక్కోరా. నిద్రమోహం అలా ఎప్పుడు నిద్రపోతుంటారు, నిద్రమోహం వేసుకుని. చాలా బాగుంటుంది. బాగుంటది. తీసుకోండిరా. ఒరే మావా, నీ లవర్ బర్త్డేకి ట్రీట్ ఇచ్చినట్టు నువ్వు గ్రేట్ రా మావా. అవునా? అవునరా, ఈరోజు ఆ లవర్ శృతి బర్త్డే. మరి దాన్ని కలిసావా? ఆ లవర్ వన్ సైడ్ లవర్. ఓకే. అలా ఓకే ఈశ్వర్, ఉంటాను. బాయ్. బాయ్ శృతి. మామా, ఎట్టకేళ్ళకి శృతిని పడేసావు. అవునారా? ఇంకేంట్రా, చేతిలో చెయ్యేసి మాట్లాడుతోంది, పడిపోయినట్టే. మన వాళ్ళందరినీ రాత్రికి పిలిచేద్దాం, కుమ్మేద్దాం, ముఖ్యంగా ఆ గొట్టంగాడు ఉండాల్సిందే. వాడు ఆ రోజు అవును, బీర్ తాగినాడు నాతో ఎప్పుడు కదా, మాట్లాడిన వాడి శృతి మొహం మీద బీర్ నాతో మాట్లాడడం ఏంటి? కొట్టిద్దాం. అది చేతిలో చెయ్యేసి. ఇంతకీ నేను ఎక్కడున్నాను? కలగంటానా? రే ఈశ్వర్, కళ్ళలో ఉన్నాడు పిచ్చి చూపులేంట్రా? ఇది కలే కదరా? కళ అంటావేంట్రా? అవునరా, నేను కలగంటున్నాను. రే, నా ముందే కదరా మీ ఇద్దరు చేతిలో చేసుకుంటూ మాట్లాడారు. శృతి అటు వెళ్ళింది. రై, ఇది ఖచ్చితంగా కలే. ఇదే కల వచ్చింది, రేపు పొద్దున్న నీకు వచ్చి చెప్తా. రే ఈశ్వర్, రే ఎక్కడికి రా? ఈశ్వర్, నిజంలో కలుద్దాం. శృతి కల్లోకి వచ్చిన విషయం వెంకీగడి చెప్పాలి. రూమ్కి వెళ్ళాలి. నా రూమ్ వచ్చింది. లాస్ట్లో ఉన్నదెవరు? గొట్టంగాడు. మధ్యలో ఉన్నది ఎవరు? సీన్గాడు. ఇది నా బెడ్షీటే ఇది. ఈడేరా, ఈడు గ్రేట్ అంటే. మావా, నీ లవ్ సక్సెస్ కాకపోయినా ప్రతి సంవత్సరం నీ లవర్ బర్త్డేకి ట్రీట్ ఇస్తున్నావు చూడు. నువ్వు మా గ్రేట్ లవర్ అంటే నువ్వే. అవునారా? ఈడేరా. రై, మరి విష్ చేసావరా? ఆ లవ్ సక్సెస్ కలని చెప్పిల్లా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఇందాకే మెసేజ్ పెట్టాను, రేపు ఆఫీస్లో డైరెక్ట్గా చెప్తాను. అది ఒరే, గ్యాస్ బాగా కొట్టేస్తున్నారా? గ్యాసా? బాగా. మందు ఇక్కడ పెట్టు. మన కళాకారుల గాన బృందం వచ్చిందే.
మన కాలేజీలో టాప్ ఫిగర్ ఎవరు మా? సరోజా. సరోజా గురించి ఇప్పుడు ఒక పాట. వేసుకో సరోజా. ఏస్కో సరోజా ఎర్రగడ్ల పచ్చడి ఏడి ఏడి అన్నం మీద. వేసుకో సరోజా ఎర్రగడ్ల పచ్చడి ఏడి ఏడి అన్నం మీద. ఏస్కో సరోజా ఏడ్చెనకాయల పచ్చడి ఏడి ఏడి అన్నంలోనా. వేసుకో సరోజా ఎర్రగడ్ల పచ్చడి ఏడి ఏడి అన్నం మీద. ఏస్కో సరోజా వేసుకో సరోజా. ఏస్కో 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 వేసుకో మామ నువ్వు. ఏస్కో. శృతి, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే శృతి. పద. శృతి, శృతి నీ బర్త్డే డ్రెస్ చాలా బాగుంది శృతి. నిన్నే ఎఫ్బీలో చూశాను. ఈ సెప్టెంబర్ 20th నా లవ్ స్టార్ట్ అయ్యి 10 years అయింది శృతి. అట్లీస్ట్ థ్యాంక్స్ అని చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయిని మర్చిపోరా, ఇంక చాలు. నాకు ఇది మామూలే లేరా పద. థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పినందుకు థ్యాంక్స్ శృతి. ఇట్స్ ఓకే. నా కోసమే నిల్చున్నావు కదా అక్కడ. అంటే అది నాకు తెలుసులే. 10 ఏళ్ళ నుండి చీకొడుతున్నా ఇంకా నా వెంట ఎందుకు పడుతున్నావురా? అంత ఇష్టమా నేనంటే? అంటే అది శృతి నేను నువ్వంటే పిచ్చి శృతి నాకు. ఇంకెంతకంటే ఏం చెప్పలేను శృతి. నీతో మాట్లాడాలని నాకు ఉందిరా, కానీ దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుంటావని నా భయం. నిన్ననే థ్యాంక్స్ చెప్పేదాన్ని, కానీ పక్కన నా ఫ్రెండ్ ఉంది. సో పర్వాలేదు శృతి. అలాగే సో నీతో ఫ్రెండ్షిప్ చేసిన విషయం నీకు తప్ప ఇంకెవ్వరు తెలియకూడదు, ఓకేనా? ఓకే శృతి. సరే ఇప్పటికే నీ వాట్సాప్ నెంబర్ ఇస్తావా? నా ఫేస్బుక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ ఏ చేస్తావా? చేస్తారా? సరే, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, వెయిట్ చేయి, ఓకే? మొత్తానికి శృతి నాతో ఫ్రెండ్షిప్ చేసింది. చాలా హ్యాపీగా ఉంది. అవును, శృతి నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి? తన ఫ్లాట్కి నన్ను తీసుకురావడం ఏంటి? మళ్ళీ కలగంటున్నానా? ఇందాక నా నంబర్ అడిగావు కదా, రాసుకో. 9945935167. ఈ నంబర్ ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి. ఎలా 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 చేతి మీద రాసుకుంటే వద్దు. పోయినసారి ఇలాగే కళ్ళలో చేతి మీద రాసుకుని పొద్దున్న లేచి చూసేసరికి లేదు. ఎలా బైహార్ట్ చేస్తే బైహార్ట్ చేస్తాను. 9945935167 9945935167 9945939945 9945 9945 9945 9945. ఇది రాదు. నేను ఎక్కడి నుంచి ఉన్నాను? శృతి అటు నుంచి వచ్చింది అంటే శృతి ఫ్లాట్ ఇటే. ఇటే ఇక్కడ దాకా వచ్చాను. ఇటు వెళ్ళాం.
ఇవేపి మెట్లేకు. ఏంట్రా మాకిది, నువ్వు నీ పిచ్చికల్లో. కాటుకు గురయ్యాడు ఆ యువకుడు. ఎందుకు ఇలా జరుగుతోంది? పాములు నిజంగా పగబడతాయా? ఆ యువకుడిపైనే పాములకు ఎందుకంత ఏమైంది వాడికి? ఈ దృశ్యాలు చూడండి. అసలు ఆ కళ ఏంటి? అబో అది పెద్ద స్టోరీరా బాబు, షార్ట్గా చెప్తా విను. సరిగ్గా 10 ఏళ్ళ క్రితం రా, మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు శృతిని ఓ ట్యూషన్లో చూశాడు. తనేమో ప్రైవేట్ స్కూలు, మనోడు గవర్నమెంట్ స్కూలు. వెంటపడడం స్టార్ట్ చేశాడు. అది ఆ అమ్మాయికి తెలిసి ట్యూషన్ మానేసింది. కానీ మనోడు వదలలేదు. ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు, సాయంత్రం స్కూల్ వదిలినప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఫాలో అయ్యేవాడు కానీ మాట్లాడేవాడు కాదు. విచిత్రం ఏంటంటే శృతి అని ఎవరు పేరు పెట్టుకున్నా వాళ్ళకి విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చేవాడురా. ఇక 10th క్లాస్లో అయితే మేము ఎలా పాస్ అవ్వాలరా దేవుడా అని గుడికి వెళ్ళేవాళ్ళం. కానీ వీరికి మాత్రం శృతి ఇల్లే దేవాలయం, శృతినే దేవత. తను వీడిదే అన్న ఊహతో కలలు కనేవాడు. అవి మాకు చెప్పేవాడు. ఇలా 2 ఏళ్ళు గడిచాయి. శృతి పై చదువులకని వేరే ఊరు వెళ్ళింది. అప్పటి నుంచి వీడు చాలా బాధపడేవాడు. వీడి నుంచి మాట్లేదు, ఆటలేదు, ఆకలి తెలిసేది కాదు, చదువు పట్టేది కాదు. ఒక్కడే ఏడ్చేవాడు. దేవుడైన ఈశ్వరుడు గంగాదేవిని ఎంతగా ప్రేమించాడో లేదో తెలియదు కానీ మా ఈశ్వరుగాడు మాత్రం అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు రా. ఇక తను ఎప్పుడు వస్తుందో అని తెలుసుకొని వాళ్ళ నాన్నకంటే ముందుగా బస్ స్టాప్లో వెయిట్ చేసేవాడు. తను ఏ టైంలో ఎక్కడికి వెళ్తుందని టైం టేబుల్ రాసుకొని మరీ ఫాలో అయ్యేవాడు రా. అలా 4 ఏళ్ళ తర్వాత వాడి మనసులో మాట చెప్పాడు. అమ్మాయి నో అని చెప్పింది. కారణం అడిగాడు, చెప్పలేదు. వెయిట్ చేస్తానన్నాడు, బదులు లేదు. ఆ తర్వాత వీడు కూడా పై చదువుకని ఊరు వదిలాడు. అంతా బాగుందనుకున్నాక మళ్ళీ శృతి వీడు జాబ్ చేసే కంపెనీలోనే జాయిన్ అయింది. స్నేహం చేస్తుందన్న నమ్మకంతో దగ్గరికి వెళ్తే నన్ను ఇరిటేట్ చేయొద్దు అని చీకొట్టింది. 10 ఏళ్ల నుండి ఆ అమ్మాయి వీడిని పట్టించుకోకపోయినా తిరిగాడు, మాట్లాడకపోయినా బ్రతికాడు. కలల్లో కలిశానని చెప్పి ఆనందపడ్డాడు. ప్రతి సంవత్సరం శృతి బర్త్డేని తన లవ్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ పార్టీ ఇస్తుంటాడు. ఆ అమ్మాయిని వదిలేరా అని ఎన్నిసార్లు చెప్పినా ఒకటే అనేవాడు, రేయ్ ప్రేమకు ఆరంభం ఉంటుంది, అంతం ఉండదని. కానీ కళ్ళకి నిజానికి మధ్య తేడా తెలియనంతగా శృతిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం అందరూ చేస్తారా, కానీ దానికోసం పరితపించేవాడు పరమేశ్వరుడు కన్నా గొప్పవాడురా. అదిరా మావా, మా నోడు ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయి ఫోటోలు FBలో చూడడం, డౌన్లోడ్ చేయడం, స్క్రీన్ సేవర్గా పెట్టేయడం, పిచ్చి పిచ్చి కళ్ళని కంటాడు, మనకొచ్చి చెప్తాడు. ఇదే కథగా నా నీకు చెప్పుంటే ఎపిసోడ్ లెక్క 3 నెలలు చెప్పుంటాడు రా. నేను కాబట్టి కొంచెం షార్ట్గా చెప్పా. అంత ఇష్టం పాపం శృతి అంటే ఆడికి. విరక్తి కలుగుతోందంటున్నాడు ఈ యువకుడు. హాయ్ శృతి. ఏ నువ్వేంటి ఇక్కడ? ఇది కలలే, నువ్వు కానీ. ఓ ఏ శృతి, నీ హీరో వచ్చాడు చూడు. నూరు మై హర్ష. అంతలా నేను ఇష్టపడుతుంటే పట్టించుకోవు. నేనైతే నా నోరు మూసుకుని తిను. శృతి, నువ్వు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో తెలుసా? ఎందుకు? ఇది కల కాబట్టి. శృతి, శృతి, శృతి. సరే, కాఫీ తాగుదామా, ఐస్ క్రీమ్ తిందామా? ఐస్ క్రీమ్ తిందాం. రే శృతి అంటే నాకు ప్రాణంరా. అమ్మాయి తప్పితే నాకేం తెలీదురా. ఇదంతా చూస్తుంటే ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఆలోచించి
నీ మనసంతా బాధతో నిండిపోయిందిరా. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా కలలు కంటున్నావు, అందులోనే ఆనందంగా ఉంటున్నావు. నువ్వెందుకు ఆ అమ్మాయితో కళ్ళు నీ బాధను పంచుకోకూడదు? అట్లీస్ట్ నీకు కాస్త రిలీఫ్గా అయినా ఉంటుందిగా. ఏదో చిన్నగా తోచింది. శృతి, ఇది నిజం కాదని నాకు తెలుసు. నేను చెప్పే విషయం నీ వరకు చేరదని నాకు తెలుసు. కనురెప్ప తెరిస్తే కరిగిపోయే కళ్ళజాలు శృతి, నీ జ్ఞాపకాలతో జీవితాంతం గడిపేయడానికి. శృతి, ఏ ముహూర్తాన్ని నేను చూశాను నాకు తెలియదు, ఏ క్షణాన్ని నీ పేరు విన్నానో నాకు తెలియదు. ఆ రోజు నుంచి నిన్ను తలుచుకునే క్షణం లేదు, నీ పేరు స్మరించిన రోజు లేదు. శృతి, నీతో ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను, ఎన్నో కబుర్లు చెప్పాలనుకుంటున్నాను, ఎన్నో నవ్వులు పంచుకోవాలనుకుంటున్నాను. ఇలా ఇలా ఎన్నో ఎన్నో కళలు కంటున్నాను శృతి. ఇప్పటికీ ఆ కళల ప్రపంచంలో ఉన్నాను, నీతో ఇలా మాట్లాడుతున్నాను. శృతి, నేను చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను, పదాల్లో వర్ణించలేను. నేను చూసిన మరుక్షణమే నువ్వు నా కళ్ళలోకి చూస్తుంటే తెలిసే శృతి, ఆనందం ఎంతటిదో అని. అందుకే నువ్వు నన్ను పట్టించుకోకపోయినా నీ వెనకాతల అదృష్టం నమ్ముకొని పిచ్చివాళ్ళ తిరిగాను శృతి. అది చూసిన నా ఫ్రెండ్స్ అంతా నిన్ను పట్టించుకున్న అమ్మాయి గురించి నువ్వెందుకురా పిచ్చివాళ్ళ తిరుగుతున్నావు అని తిట్టేవారు శృతి. కానీ నా మనసు మాత్రం ఒకటే చెప్పేది, అది శృతి అని. శృతి, నాకు ఇంగ్లీష్లో 4 మాటలు చెప్పేసి స్టైల్గా తిరుగుతూ పాష్గా ప్రేమించడం రాదు శృతి. నాకు తెలిసిన ప్రేమంతా నేను చూస్తూ, బాగా చూసుకుంటూ, ఆనందంగా ఉంచుతూ, నేను ఆనందంగా ఉండడం. ఇదే నాకు తెలిసిన ప్రేమంతా. అందరూ అంటుంటారు శృతి, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది నువ్వు నాతో వచ్చి నన్ను చూస్తూ, నా చేతిలో చెయ్యేసి, నా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ చెప్తానే రోజు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నాను శృతి. ఎదురు చూస్తూనే ఉంటాను శృతి. కళ చెదిరిపోతుంది, కళ చెదిరిపోతుంది. కీప్ ఇట్ కంట్రోల్, కంట్రోల్ చేసుకోరా. కళ చెదిరిపోతుంది, కళ. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ప్రేమేట్రా, నీ పిచ్చి కాకపోతున్నాను చాలా మందిని తిట్టారు శృతి. కానీ ఏ మాట నేను ప్రేమించే నా మనసు నుండి నన్ను దూరం చేయలేకపోయి శృతి. ఎంతకాలంలో నువ్వు నాతో ఉన్నా, నీ జీవితంలో నువ్వు నాతో లేవనే బాధ నాలో ప్రతి క్షణం రగులుతూనే ఉంది శృతి. పైకి చెప్తే చులకనగా చూస్తారనే భయం, లోపల నువ్వు నాకు దక్కవనే బాధ, అన్నిటినీ అణుచుకుంటున్నాను శృతి. శృతి, నా ఫ్రెండ్స్ అందరికీ నా ప్రేమ గురించి తెలుసు. అందులో ఎవరినైనా సరే ఈశ్వర్ శృతి గురించి చెడుగా ఆలోచించాడని అడుగు, అందులో ఏ ఒక్కడు అవునన్నా నా ప్రేమ మరణించినట్టే. మరణం లేనిది, ఒక మనసును మనకు దగ్గర చేసేది, మన మనసును మనకు పరిచయం చేసేది, మనల్ని ఎప్పుడూ హాయిగా ఉంచేది ప్రేమ. అలాంటి ప్రేమ నీ రూపంలో నా దగ్గరికి వస్తుందనే కళను ఈ కళ్ళలోనే సమాధి చేయాల్సి వస్తుందేమో భయంగా ఉంది శృతి. మళ్ళీ కళ చెదిరిపోతుంది. కంట్రోల్, మళ్ళీ కళ చెదిరిపోతుంది. కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్. కళ చెదిరిపోతుంది.
కల ఇలా నా జీవితం అంతా చూసుకుంటే నా జీవితంలో ఉన్న శృతి జీవితంలో నేను లేననే బాధ కళ చెదిరిపోతుంది మళ్ళీ. కళ చెదిరిపోతుంది. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఈశ్వర్, శృతి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు నాకు తెలియదు. కానీ ప్రతిరోజు శృతి శృతి అని నువ్వు నా వెంట పడుతూ నా పేరులో ఉండే మాధుర్యాన్ని నాకు పరిచయం చేశావు. నా వెంట చాలామంది పడ్డారు, కానీ నా చూపు కోసం పరితపించే నీ కళ్ళు, నా నవ్వు కోసం ఎదురు చూసే నీ మనసు, నా మాట విన్నప్పుడు మురిసిపోయే నీ మొహం, నా చూపు కోసం నీ కళ్ళు, నా నవ్వు కోసం ఎదురు చూసే నీ శృతి, మనసు, కళ చెదిరిపోతుంది. శృతి, మురిసిపోయే నీ మొహం, శృతి, మురిసిపోయే నీ మొహం. ప్లీజ్. అలా అన్నీ శృతి, కానీ హోల్డ్ ఇట్. శృతి, 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 ప్లీజ్. శృతి, శృతి. ప్రతి అబ్బాయి జీవితంలో మర్చిపోలేని ఓ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి జీవితంలో ఆ అబ్బాయి లేకపోయినా ఆ అబ్బాయి జీవితంలో నుంచి మాత్రం ఆ అమ్మాయి ఎప్పటికీ పోదు. అలాంటి ప్రేమికులందరికీ మా ఈ చిత్రం అంకితం.